హల్లెలూయా. ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభా అధ్యక్షుడు గారికి తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే ఈ కొడుకును ఇక్కడ ఏర్పాటు చేసుకున్న అక్కగారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. పెద్దలందరికీ వందనాలు. అట్లాగే మరి వాతావరణం చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంది. ఎప్పుడూ లేని 10 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా మైకులు పెట్టి మరీ చెప్తున్నారు, ఎక్కడైనా పల్ల ప్రాంతంలో ఉన్నవారు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళిపోండి అని చెప్పి అనౌన్స్ చేసి భయపెడతా ఉన్నారు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధికి మాకు ఇదేం పర్వాలేదు, మా దేవుడు సర్వసృష్టికర్త కలిగా మాకు ఏ ఇబ్బంది లేదని చెప్పి ఫోన్ చేయగానే దేవుని సన్నిధికి ధైర్యంగా వచ్చిన మీ అందరికీ వందనాలు. దేవునికి హల్లెలూయా. నేను అన్నీ ఫోన్ చేసినప్పుడు అనుకున్నా ఒకసారి నలుగురు ఉంటాను, బహుశా ఇసాకు అక్క అట్లా ఒక నలుగురు అయితే ఉంటాను అనుకున్నా వర్షం వల్ల. కానీ కాదు, నా అంచనాలు వేరు. దేవుని కోసం ప్రాణమైనా పోయినా పర్లేదని సేవలోకి వచ్చిన సైనికులు కనుక దేవుని సన్నిధిలో నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఫెలోషిప్ లో ఉన్న ఆ మాధుర్యం అది, ఎస్కోల్లో ఉన్న మాధుర్యం అది, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే బలమైన కార్యాలు దేవుడు ఈ ఫెలోషిప్ ద్వారా జరిగించును గాక. మంచిది. మరి ఈ సమయంలో మన వాక్యం చెప్పడానికి నిలబెట్టమన్నారు. ఇక్కడ ఉన్న ఇంత పెద్దల మధ్యలో వాక్యం చెప్పడానికి నేను అంత అర్హుడిని కాదని భావిస్తున్నాను. ఎందుకనంటే చిన్న ఉదాహరణ చెప్తా ఉన్నాను. దాదాపు ఒక 10 సంవత్సరాల క్రితం నేను దయ్యంపాడులో యోహాన్ గారికి యాక్సిడెంట్ అయినప్పుడు ఆ చర్చిలోకి నేను కళావతమ్మ గారిని పంపించాను 6 నెలలు అక్కడ చూడడానికి. అక్కడ నేను అక్కడ సేవలో ఉన్నప్పుడు ఆ దయ్యంపాడు ఆ లంకల్లో ఎవరు బలంగా వాడబడుతున్నారు, ఎవరు మంచిగా వాక్యం చెప్తారని కనుక్కున్నప్పుడు అప్పట్లో యోహాన్ గారు కొంచెం బలంగా వాక్యం చెప్తూ ఉండేవారు. ఆ పరిస్థితులు ఉండేవి. అప్పుడు నేను అడిగినప్పుడు ఆ పేరు చెప్పలేదు, నాకు అన్నగారి పేరు చెప్పారు. నాకు అప్పుడు అక్కడున్న విశ్వాసులు కొంతమంది అడిగితే, తమ్ముడు నీకు తెలియదు, అన్న చాలా బాగా వాక్యం చెప్తారు, అసలు ఆయన వాక్యం వింటే చాలా అద్భుతంగా ఉంటుంది, ఆకాశం నుంచి మంచు పడినట్లు ఉంటుంది అని అక్కడ వాళ్ళు చెప్పారన్నమాట. నేను ఆశ్చర్యపోయాను. అప్పటి వరకు నేను అన్నగారిని చూడలేదు. వాస్తవంగా అయితే అక్కడ చేస్తున్నారని తెలుసు. ఎవరో ఇంత బలంగా, అప్పటికి మేము అదే ఎక్కువ అనుకున్నాం, ఆయనకంటే ఎక్కువ బలంగా వాక్యం చెప్తున్నారని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు కదా, ఆయన చూడాలని పరిగెట్టుకుని ఒక ఆదివారం అక్కడ ఆరాధన వెళ్ళేవాడిని కదా, ఆ జరుగుతూ ఉంటే బండి వేసుకుని వెళ్ళాను. తెలుసుకుంటూ వాక్యం చెప్తుంటే దూరంగా కొంతసేపు నిలబడి, అంత మధురమైన వాక్యం, వీళ్ళందరికీ నచ్చిన వాక్యం నేను కూడా కొంతసేపు వినాలని చెప్పి దూరంగా ఉండి విన్నాను. ఆ కొన్ని మాటలు విన్న తర్వాత దేవుడి జ్ఞానంతో వాక్యం చెప్తున్నారని నాకు అర్థమైంది. దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి, వారికి ఉన్న చదువుని బట్టి దేవుడు వాడుకున్నారని చెప్పి ఒక 10 నిమిషాలు వాక్యం విని నేను మళ్ళీ వచ్చాను. అయితే పూర్తిగా అన్నగారు వాక్యం వినాలని ఎన్నోసార్లు ఆశపడ్డాను, కానీ ఎందుకో దేవుడు నాకు ఇప్పటివరకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. త్వరలో వస్తుందని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగి అలా ఆశపడి దూరం నుంచి వారి వాక్యం విని సంతోషించే ఆ పరిస్థితుల్లోంచి వారి ముందు మాట్లాడాలంటే, వారి ముందుగా వారి లాంటి గొప్ప దైవజనులు ఇక్కడ ఉన్నారు, ఇలాంటి వాళ్ళ ముందు మాట్లాడాలంటే లోపల కొంచెం భయం. మరి రాబర్ట్ గారు దయచేసి దాన్ని వాళ్ళు వదిలేయండి అంటే, లేదు ఫిక్స్ అయిపోయాం ఇవాళ, అందులో డౌట్ లేదని బయటికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి తప్పదు. దూరంగా తిరుగుతున్నారు. ఎందానికి ఆయన వెనకాల తిరుగుతున్నాను, బాబు నన్ను వదిలేయండి, అబ్రహాం గారితో ఆనందంగా ఉన్నారు, అనేక ఇవ్వండి బాబు అంటే, లేదు మేము ఇవాళ ఫిక్స్ చేసాం, మీ ఇష్టం అని చెప్పేసి వదిలేశారు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. అయినప్పటికీ ప్రేమతో మీ మధ్యలో నిలబడటానికి దేవుడిచ్చిన కృప అనుకుని కొన్ని మాటలు, ఇది 2 అంశాలు ఇవాళ ఇక్కడ ఉన్నాయి. ఒకటేమో మన ఫెలోషిప్ మీటింగ్, ఇది దీని గురించి మాట్లాడాలి. రెండోది తమ్ముడు ఇస్సాకు కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయాలి, వాళ్ళ విషయంలో కూడా కొన్ని మాటలు చెప్పాలి. వాక్యం 2 అంచులు కలిగిన అర్థం కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. కామన్ పాయింట్ ఏంటంటే మనము సేవకులమే, తమ్ముడు కూడా సేవకుడే కనుక ఈ కామన్ పాయింట్ ఉంది కనుక ప్రభు నన్ను నడిపించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. నాకు ఇచ్చిన 20 నిమిషాల్లో 2 నిమిషాలు అయిపోయినాయి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయము మొదటి నుంచి ఒక మాట చదువుకుందాం.
యెహోవా హస్తము నా మీదకి వచ్చును, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను అటు ఇటు నడిపించుచుండగా ఎముకలు అనేకముల లోయలో కనబడిను, అవి కేవలము ఎండిపోయినవి. దేవుడు ఈ మాటను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో ప్రభువా, ఘనులైన దేవా, రాజులైన యాజక సమూహమైన ఈ సేవకుల మధ్యలో నిలబడి దేవా నీ వాక్యం ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవడానికి దేవా, ఈరోజు ప్రభా ఈ ప్రత్యేకమైన సన్నిధిలో ఈ దాసుని ఇంటిలో మమ్మల్ని అందరినీ సమకూర్చి దేవా నీ దాసుని కొరకు ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరొకసారి నీ లేఖన భాగం నుంచి కొన్ని ప్రత్యేకమైన మాటలు మాకందరికీ జ్ఞాపకం చేయండి ప్రభా. ఈ దాసులందరూ వాక్యాన్ని ఎరిగిన వారు, వాక్యములో లోతును తెలిసిన వారు కనుక దేవా నీ వాక్యమును మరొక్కసారి జ్ఞాపకం చేసుకుని వాక్యము ద్వారా మేము బలపడడానికి, వాక్యం ద్వారా ప్రభా నీ సన్నిధిలో ఇంకనూ మరొక అడుగు ముందుకు వేయడానికి, మా సేవలను బలపరిచినట్లుగా, మా ఆత్మీయ ఆర్థిక పరిస్థితులను బలపరిచినట్లుగా మరొక్కసారి మాతోను మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్న ఎదట చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వెనకాల ఉన్న వాళ్ళకి నా వాయిస్ వినపడుతుందండి. బేసిక్గా నా వాయిస్ చాలా తక్కువ. చర్చిలో అందరూ పాటలు పాడిన తర్వాత నేను ఇంకో 2 పాయింట్లు పెంచుకుంటా ఇల్లు యాంప్లిఫైర్లు. నా గొంతు తక్కువ కాబట్టి వినపడుతుంది అయ్యా. ఇశ్రాయేల్ అయ్యా, దేవునికి స్తోత్రం. మరి హల్లెలూయా. మంచిదండి. యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకల లోయలోనికి, అందరికి వాక్యం తెలుసు కనుక చర్చిలో వాక్యం తెలిసిన వాళ్ళకి మనం ఎన్ని చెప్పినా పర్వాలేదు, వాక్యం బాగా తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా చెప్పాలి. కనుక యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ఎండిపోయిన ఎముకల లోయలోనికి వెళ్ళినప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యెహెజ్కేలుతో మాట్లాడమంటూ ప్రవచించమంటున్నాడు. యెహెజ్కేలు ఈ ఎముకలతో నీవు మాట్లాడు అన్నాడు. ఎండిపోయిన ఎముకలకి చెవులు లేవు గనక యెహెజ్కేలుకి వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ ఎండిపోయిన ఎముకలు అసలు వినగలవా? నేను మాట్లాడతాను కానీ అవి వినగలవా? ఆ అనుమానం యెహెజ్కేలులో ఉంది. ఇవి దేవుడు అడుగుతున్న ఒక ప్రశ్న ఏంటంటే, ఇవి బ్రతకగలవా? వినగలవా అని ఈయనకి డౌట్ ఉంటే దేవుడు అంటున్నాడు, ఇవి అసలు బ్రతకగలవా? యెహెజ్కేలుకి సమాధానం చెప్పడానికి లేదు. ఒకవేళ యెహెజ్కేలు బ్రతుకుతాయంటే దేవుడు బ్రతకమంటే బ్రతకవు. యెహెజ్కేలు బ్రతుకు అంటే దేవుడు బ్రతుకుతాయంటే బ్రతుకుతాయి. కనుక ప్రభువా నీకే తెలుసు అని. అయితే వాటితో ప్రవచించు అని చెప్పినప్పుడు దేవుని బిడ్డలారా, యెహెజ్కేలు ప్రవక్త వెళ్ళి వాటితో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా అని బదులు సేవకులారా అని కలుపుతాను. దేవుని సేవకులారా, యెహెజ్కేలు వెళ్ళి ఆ ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించండి. ఆ ఎండిపోయిన ఎముకలతో యెహెజ్కేలు మాట్లాడుతూ ఉండగా, దేవుని ప్రవచనం చెప్తూ ఉండగా వాటిలోనికి జీవాత్మ రావటం ప్రారంభించింది. వాటి మీదకి నలుదిక్కుల నుంచి జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో ఆ ఎముకలు ఒకదాంతో ఒకటి కలుసుకోవడం ప్రారంభించి వాటి మధ్యలో శబ్దం రావడం ప్రారంభించింది. గడగడమని ధ్వని పుట్టడం ప్రారంభించింది. దేవుని వాక్యానికి ఉన్న శక్తి ఏంటంటే, విడిగా ఉన్న ఎముకలను కలపగలిగిన శక్తి యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉండగా అక్కడ రిలీజ్ అయింది. దేవుని సేవకులారా, ఎష్కోలు అనే ఈ పరిచర్య, ఎష్కోలు అనే ఈ సహవాసం ద్వారా దేవుడు ఒక కార్యాన్ని కైట్లూరు ప్రాంతంలో చేయాలని ఆశపడుతున్నాడు అని దేవుని వాక్యానుసారంగా దేవుని సేవకుడిగా మాట్లాడుతున్నా నేను. ఏంటి అదంటే, ఎండిపోయిన స్థితిలో చాలా సంఘాలు ఉన్నాయి. ఎండిపోయిన పరిస్థితుల్లో చాలా మంది సేవకులు ఉన్నారు. ఒకవేళ సంఘంలో సభ్యులు లేక ఎండిపోయి ఉండొచ్చు,
సంఘానికి ఆర్థిక పరమైన సహకారం లేక ఎండిపోయి ఉండొచ్చు, సంఘానికి సపోర్ట్ లేక ఎండిపోయి ఉండొచ్చు, సేవకుడు కూడా కొన్నిసార్లు సహకరించేవాళ్ళు లేక, సపోర్ట్ చేసేవాళ్ళు లేక, బలపరిచేవారు లేక ఎండిపోయిన స్థితిలో అక్కడక్కడ చాలా ప్రాంతాలు ఉండొచ్చు. రాబర్ట్ గారు ఇందాక చెప్పారు, ఇది కైక్లూరు వారికి మాత్రమే కాదు, ఇంకా కొద్ది రోజుల్లో మండవెలికి, ముదినేపల్లికి, అలా బంటుమిల్లికి, కల్దింటికి వ్యాపింప చేయబోతున్నాం అని. నేను అంటున్నాను, ఇది మన కైక్లూరు నియోజకవర్గం వరకే కాదు, జిల్లాలు దాటి రాష్ట్రాలు దాటి ఫలించునుగాక. ఆమేన్. ఎందుకనంటే ఎండిపోయిన అనేక సంఘాలని విడివిడిగా ఉండి అక్కడక్కడ ఎముకలు పారిపోయినట్లుగా ఎండిపోయినట్లున్న సంఘాలని ఏకం చేయడానికి ఒక సహవాసం కావాలి, ఒక ఫెలోషిప్ కావాలి, ఒక ప్రవక్త లేవాలి, ఒక ఎహెజ్కేలు కావాలి. నేను అంటున్నాను, ఈ కైక్లూరు ప్రాంతానికి ఒక ఎహెజ్కేలుగా ఎష్కోలు సహవాసాన్ని దేవుడు ఏర్పాటు చేయడు. ఆ ఎష్కోలు సహవాసం ద్వారా అనేక ఎముకలు కలుసుకొనుగాక, ఎండిపోయిన సంఘాలు ఏకమగునుగాక, బలమైన సైన్యముగా నిలబడునుగాక. చెప్పలు దేవుని మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము ద్వారానే ఇది సాధ్యము, దేవుని ఆత్మ ద్వారానే ఇది సాధ్యము. కనుక మనందరం కూడా సహవాసంలో ఉన్న ప్రతి సేవకురాలు దేవుని ఆత్మ ద్వారా మన సహవాసం నడవాలని, దేవుని ఆత్మ ద్వారా, దేవుని మాట ద్వారా ఈ ఎష్కోల్ ఫెలోషిప్ విస్తరించాలని, వ్యాపించాలని, ఇందులోకి వచ్చిన ప్రతి ఎండిపోయిన ఎముక కూడా ఎలా మారాలంటే జీవం కలిగిన దేవుని సైన్యముగా మారాలని ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాగ దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇస్సాకు దగ్గరికి వస్తాను. కొన్ని విషయాలు వారి ఇంట్లో మనం ఏర్పాటు చేసుకున్నాం కనుక, మరి చాలా దినాల క్రితం మనందరికీ తెలుసు, మీలో చాలా మందికి తెలుసు, అక్కగారు పరిచర్య ఒక చిన్న రేకుల షెడ్లో, నాకు అక్కడి వరకే తెలుసు, అంతకుముందు ఎట్లాంటి పరిచయం చేశారో నాకు తెలియదు. కానీ ఆ చిన్న రేకుల షెడ్లో ఒక ప్రక్కన సంఘాన్ని పరిచర్య జరిగిస్తూ, ఇంకో ప్రక్కన కుటుంబాన్ని, కాపురాన్ని చూస్తూ, చాలా ఆ రోడ్డు పక్కన ఉన్న స్థలంలో, చాలా ఇరుకైన స్థలంలో చాలా ప్రయాసపడుతూ సేవ జరిగిస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఎంత కష్టపడ్డారో నాకు తెలియదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ దీవెన, ఈ ఆశీర్వాదం వెనుక చాలా భయంకరమైన కన్నీళ్లు, చాలా కష్టాలు, చాలా మాటలు, చాలా నిందలు ఉన్నాయి, చాలా బాధలు ఉన్నాయి. వాటన్నిటిని దాటి మరి దేవుని సేవలో పూర్తిగా సబ్మిట్ చేసుకుని, సమర్పించుకుని కైక్లూరు ప్రాంతానికి వచ్చి ఇక్కడ నిలబడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒకప్పుడు నేను హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్లో ఇలాగ వేరే వాళ్ళు ఎవరో తీసుకుని వెళ్తే అక్కడ పని మీద వెళ్ళాం. ఒక దైవజనుడి ఇంటికి వెళ్ళొద్దామని చెప్పి నాతో ఉన్న వాళ్ళు మాట్లాడితే వెళ్ళాం. దైవజనుడి ఇల్లు అంటే నేనేమనుకున్నానంటే ఒక సాధారణంగా ఒక చిన్న బిల్డింగ్ ఏదో ఉంటుంది అనుకున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గేట్ చూసి భయపడ్డా నేను. దైవజనుడి ఇంటి గేట్ చూసి చాలా పెద్దది, ఒక ఎంపీ గేట్ ఎలా ఉంటుంది అట్లా ఉంది. ఇదేంటి పాస్టర్ గారు ఇల్లు అన్నారు కదా అంటే పాస్టర్ గారు ఇల్లే. సరే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్తే డూప్లెక్స్ హౌస్లు, దాదాపు 15 సంవత్సరాల క్రితం సంగతి ఇది. డూప్లెక్స్ హౌస్, చాలా భయంకరమైన మార్బుల్స్ కానీ, ఆ లోపల ఉన్న డెకరేషన్ కానీ, ఆ సోఫాలు కానీ, ఇవన్నీ చూస్తే మనం అసలు వచ్చింది దేవుని సేవకుడి ఇంటిగా, లేకపోతే ఏదైనా ఒక పెద్ద మంత్రి గారి ఇంటిగా అని డౌట్ వచ్చింది నాకు. నేను పక్కన చూస్తున్నా, పాస్టర్ గారు ఇల్లు అంటున్నారు కదంటే పాస్టర్ గారు ఇల్లే. లోపల నుంచే పైనుంచి రావచ్చు, మెట్లు అటు నుంచి ఇటు, ఇటు నుంచి ఇటు, ఒక ప్యాలెస్ లాగా ఉంది, ఒక రాజ్మహల్లా ఉంది. కూర్చున్నాం, ఇట్లాగే సోఫాలో కూర్చున్నాం. పాస్టర్ గారు వస్తారని చెప్పి ఏదో టీ ఇచ్చారు. సరే, ఈ లోపల నేను ఇప్పుడు ఇంట్రెస్ట్ ఏంటంటే, నాకు ఇంతగా దీవించబడిన ఆ సేవకుడిని చూడాలి. నేను ఇంతగా దీవించబడిన సేవకుడు అసలు ఎలా దీవించబడ్డాడో ఆయన అడగేయాలి. సమస్య లేదు ఇందులో. ఈయన అసలు సేవ చేస్తున్నాడో ఉద్యోగం చేస్తున్నాడా అని డౌట్ వచ్చింది నాకు. సరే, ఈ లోపల సేవకులు వచ్చారు. ఎలా ఉంటారంటే మంచి తాగి డబ్బాలాగా ఉన్నారు. ఆయన నల్లగా నెగనెగలాగా ఉన్నారు. అర్థమైంది కదా, అలాగే ఉన్నారు. ఆయన మీద ఆయన జోకులు వేసుకున్నారులే. సరే, వచ్చి కూర్చున్నారు. మామూలుగా లుంగీ కట్టుకుని వచ్చారు, టీ షర్ట్ వేసుకుని. నేను అలా కూర్చున్నాను. నాకు తెలియని విషయం ఏంటంటే ఆయన ఒక ప్రవక్త.
ఆయన ఒక ప్రవక్త. ఆయనలో ఉన్న ప్రవచన వరం ఏంటంటే మనం ఎదురుగా కూర్చున్నప్పుడు మన హృదయంలో ఏమనుకుంటామో కూడా ఆయనకి తెలిసిపోతాయి. అంత బలమైన ప్రవక్త అనమాట ఆయన. అయితే నేను వెళ్ళి కూర్చున్నాను, వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నా వెళ్ళి చూశాను. ఆయన జస్ట్ అలా చూసి, తమ్ముడు సేవకుడు ఇంతగా ఎలా దీవించబడ్డావు అని ఇందాక నుంచి ఆలోచిస్తున్నావు కదా అన్నారు. నేను ఆయన అయితే చూశాను. ఏంటో బాబు, నేను మనసులో ఏమనుకున్నా ఈయనకెలా తెలిసిపోయిందంటే వెంటనే మళ్ళీ ఆయన అన్నారు, నేను మనసులో ఏమనుకుంటున్నానో ఈయనకెలా తెలిసిపోయింది అనుకుంటున్నావా అన్నారు. అయ్యి బాబు, ఇది కూడా తెలిసిపోయింది అనుకున్నా. ఇది కూడా తెలిసిపోయింది అనుకుంటున్నావేంటి అన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే ఇక మనసులో అనుకోవడం వేస్ట్, బయటకు అంటే బెస్ట్. ఎంత పరిశుద్ధాత్మతో ప్రవచించగలిగిన సేవకుడు కనుక ఇక మనసులో అనుకోవడం మానేసి, అయ్యగారు నిజమేనండి అన్న. సరే నువ్వేం మాట్లాడుతూ, నేను చెప్తా నీకు వివరంగా ఇదంతా ఎలా వచ్చింది అనుకుంటున్నావు కదా, నన్ను చూడాలని ఇందాక వెయిట్ చేస్తున్నావు కదా అని ఆయన వెంటనే నా కోసం ఒక 10 నిమిషాలు టైం కేటాయించుకుని ఆయన సాక్ష్యం చెప్పారు. నా మనసులో ఉన్నది అదే, ఆయన సాక్ష్యం కోసమే. నేను ఈ హైదరాబాద్ పట్టణంకి వచ్చినప్పుడు నాకు 3 పిల్లలు. సేవ కోసం దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. సేవ కోసం నన్ను దేవుడు పంపిస్తే ఒక ఇల్లు కూడా అద్దెకి ఇవ్వలేదు. సేవ కోసం ఎవరు ఇల్లు అద్దెకి ఇవ్వలేదట. సేవలంటే మేము ఇవ్వమని చెప్పేస్తే ఎవరినో బ్రతిమలాడి ఒక గేటు, ఒక ఈ గోడ దగ్గర 2 రేకులు తీసుకుని గోడకి ఆంచుకొని కర్రలు నిలబెట్టుకుని ఆ రేకు కింద తన పిల్లలు పెట్టుకుని సేవ ప్రారంభించారట సేవకుడు. ఆ రేకు కిందే, చుట్టూ ఏమి లేవు, పరదాలు కట్టుకుని. వర్షం వస్తే నీళ్లు పూర్తిగా నిండిపోతే మంచం మీద పిల్లల్ని పడుకోబెట్టి ఆ చివర ఈ చివర సేవకుడు సేవకురాలు కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళట. ప్రభువా, నువ్వు రమ్మన్నావు, మేము వచ్చాం. పిల్లలకి ఆహారం పెట్టడానికి కూడా ఆహారం లేకపోతే సేవ చేసిన తర్వాత వచ్చిన నూకలు బియ్యం ఉంటాయి కదా, వాటిని అన్నం వండితే అయిపోతుందేమో అని గెంజి కాసి, సేవకురాలు గెంజి కాసి ఆ గెంజిలో ఉన్న అన్నం పిల్లలకి పెట్టి ఆ గెంజి వాళ్ళు తాగి కొన్ని రోజులు గడిపేవాళ్ళట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారంలో దాదాపు కొన్ని రోజులు ఉపవాసం ఉండేవాళ్ళం. తమ్ముడు, ఉపవాసం చెయ్యాలని కాదు, ఆహారం లేక ఉపవాసం ఉన్న రోజులు చాలా ఉన్నాయి. ఒకే ఒక రోజున చాలా బాధపడ్డాం. దేవా, నీ కోసం వచ్చాం, పిల్లలకి కొంచెం అన్నం పెట్టడం కూడా మా దగ్గర లేకుండా పోయింది. సేవ కడుతున్నాం, చాలా మంది సేవకులు ఉన్నారు, ఎవరో రావట్లేదు సేవ కోసం అంటే, మాకు స్థలం ఇవ్వడానికి ఎవరు ఇష్టపడలేదు. ఎందుకు ప్రభు అని ఏడుస్తూ దేవుని సందులో ప్రార్థన చేసి ఒక నిర్ణయం తీసుకున్నాం. దేవుడు పిలిచాడు కదా, పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా, మనల్ని ఎందుకు చేయి విడిచిపెడతాడు? మన ఇద్దరం కలిసి ఉపవాసం ఉండి దేవుని సందులో కనిపెడదాం అని ప్రార్థన చేసుకోవడం మొదలెట్టారు. దేవుడు ఎప్పటి వరకు మనల్ని ద్వారం తెరుస్తున్నప్పుడు దాకా ఉపవాసం ఉందని చెప్పి సేవకురాలు కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ప్రారంభించారట. దేవుడు ఆయనతో మాట్లాడడం ప్రారంభించాడు. నీకోసం ఒక ఉద్యోగాన్ని సిద్ధపరిచాను, ఆ ఉద్యోగం చేస్తూ సేవ చేయి అని చెప్పినప్పుడు వెళ్ళి ఆ ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. ఆ ఉద్యోగం ఏంటంటే ఒక ఫ్యాక్టరీ, ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర గేట్ వాచ్మెన్గా ఉద్యోగం. గేట్ వాచ్మెన్గా నైట్ డ్యూటీ చేయాలి. అక్కడ ఉండి ఆ వచ్చిన జీతంతో పిల్లలకి కొంచెం బియ్యం తీసుకొచ్చి వంట చేసి పెడుతూ అక్కడే సేవ చేయడం ప్రారంభించారు. ఆర్థికంగా కొంచెం దీవించబడ్డారు. వాళ్ళిద్దరూ అనుకుంది ఏంటంటే, ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు మనల్ని దీవించాడు కాబట్టి ఇక నుంచి మనం ప్రతి వారం దేవుని సన్నిధిలో ఖచ్చితంగా ఉపవాసం ఉండి దేవుని సేవ కోసం ప్రార్థన చేద్దాం అనుకుని ప్రతి వారం ఒక రోజు నిర్ణయం తీసుకుని ఇద్దరు పొద్దు నుంచి సాయంత్రం దాకా దేవుడు చిన్న షెడ్డుని అద్దెకి తీసుకున్నారట. దాంట్లోనే ఉండి పొద్దు నుంచి సాయంత్రం దాకా బయటికి రాకుండా ప్రార్థనలోనే కనిపెట్టడం ప్రారంభించారట. ఓన్లీ ప్రార్థన, ప్రతిరోజు కూడా ప్రతి వారం కూడా ఇలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు ఆయన చేస్తున్న ఉద్యోగాన్ని దీవించాడు. అక్కడ ఆ గేట్ వాచ్మెన్ దగ్గర నుంచి ఆ లోపల ఏదో ఖాళీ అయిందట, వర్క్ చేసే పని, అక్కడికి ప్రమోషన్ వచ్చింది. అక్కడి నుంచి ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకున్నారు. మళ్ళీ ఇదే ప్రార్థన ప్రతి వారం కూడా, దేవా ఉదయం ఖచ్చితంగా దేవుని సందులోకి వెళ్ళిపోవడం, మళ్ళీ సాయంత్రం వరకు మనుషులు దాక్కుండా దేవుడు ఇక ఏం ముట్టుకోకుండా అట్లా ప్రార్థన చేయడం అంటే యవ్వన కాలం ఉన్నారు కనుక అలా కఠినంగా ప్రార్థన చేశారు. దేవుని పిల్లలు అలా ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు దీవించాడు. ఆ నూనె ఫ్యాక్టరీలో ఒక సూపర్వైజర్ పోస్టులో, వాస్తవానికి ఈయన చదువుకున్నారు కానీ సేవ కోసం వచ్చేసారు. సూపర్వైజర్ పోస్ట్ ఖాళీ అయితే ఈ నమ్మకత్వం చూసి అందులోకి తీసుకున్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘాన్ని దేవుడు దీవించడం ప్రారంభించాడు. వీళ్ళని కూడా దీవించాడు. సూపర్వైజర్ అయిన తర్వాత ఒక మంచి ఇంట్లోకి మారారు, సేవ చేస్తూ ఉన్నారు. అలా ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో కనిపెడుతూ ఉండగానే దేవుని బిడ్డలారా, ఆయన ఒక మేనేజర్ పోస్ట్ ఖాళీ అయింది. ఆ మేనేజర్ పోస్ట్లోకి ఈయన తీసుకున్నారు నమ్మకత్వాన్ని బట్టి. అక్కడి నుంచి సేవ ఇంకొంచెం అభివృద్ధి చేసుకున్నారు. వచ్చిన ప్రతి రూపాయి కూడా సేవ కోసం ఖర్చు పెట్టడం తప్ప ఇంకేం తెలియదు. అలా చేస్తూ చేస్తూ ఒక మంచి పరిచర్య ప్రారంభించారు. కొన్ని రోజుల తర్వాత జరిగింది ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆ ఫ్యాక్టరీకి పార్ట్నర్స్ ఉంటారు కదా, ఆ పార్ట్నర్లో ఒక ఆయన తన పార్ట్నర్షిప్ వదిలేసుకుంటున్నాడు. ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు వారికి ఈయన కనిపించారట, మాస్టర్ గారు. ఈయన కనిపించి, అబ్బాయి పోషన్ నువ్వు చేస్తావా, ఈ పార్ట్నర్షిప్ తీసుకుంటున్నాను అంటే నా దగ్గర అంత అమౌంట్ లేదంటే నీకు వచ్చిన తర్వాత నువ్వు పార్ట్నర్గా జాయిన్ అయిపో, వచ్చిన లాభాన్ని మాత్రం నాకు ఇవ్వు, నా డబ్బులు పూర్తి ఎవరికని చెప్పి ఆయన్ని అందులో పార్ట్నర్గా జాయిన్ చేశాడు. దేవునికి హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి దేవుని వైపు చూస్తూ ఆ కష్టాలు శ్రమలు ఎన్నొచ్చినా సరే ఆయన చెప్పిన మాట ఏంటంటే, తమ్ముడు దేవుడు ఎక్కడ పెట్టాడో అక్కడ ఉండు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు లేకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు, నిన్ను ఏర్పాటు చేసినవాడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన వైపు చూడు. పార్ట్నర్గా ఉంటూ ఆయన వచ్చిన లాభంతో ఆ రోజు మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే, ఆయన ఆ వచ్చిన దీవెనతో హైదరాబాద్లో 3 ఆయిల్ ఫ్యాక్టరీలు కట్టాడంట. దేవునికి స్తోత్రం. 3 ఆయిల్ ఫ్యాక్టరీలు కట్టాడు ఆయన. పెద్ద బిజినెస్ అయిపోయింది. అప్పుడు ఆ వచ్చిన లాభంతో ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇంటి పైన ఇంకో మాట అన్నాడు, ఇది చూస్తున్నావు నువ్వు, పైకి రా నేను చూపిస్తానని చెప్పి ఆ ఇంటి పైకి వెళ్ళిన తర్వాత ఇంటి పైన ఒక ఆలయం కట్టాడు ఆయన. బహుశా మనం ఇంక ఎక్కడ చూడలేమేమో, సొలోమోను కట్టిన ఆలయంలా ఉంది అది. అంత డెకరేషన్, ఆ రాళ్ళు అన్నీ కూడా ఇటాలియన్ మార్బుల్స్ తీసుకొచ్చి ఆ చేసిన డెకరేషన్ చూస్తే, కింద ఇల్లు చూస్తేనే నాకు కళ్ళు తిరిగింది, పైకి వెళ్తే ఇంకా ఇక్కడి నుంచి రాబుద్ది అట్లా. ఎంత బాగుంటుంది. పరలోకంలో ప్రకటన గ్రంథంలో ఆ పట్టణం ఎలా ఉంటుందో అది ఊహించుకుంటూ ఆ రూపంలో ఆయనకి ఆశట. అలా ఆ రంగు రాళ్ళు తీసుకొచ్చి 9 రకాల రాళ్ళతో డెకరేషన్ చేయించాడు ఆయన. దేవునికి స్తోత్రం. అద్భుతమైన సేవకులండి, అద్భుతమైన పరిచయం చేశారు ఆయన. అదంతా చేసిన తర్వాత చూపించాడు, నా దేవుడు నన్ను దీవించాడు. తప్పుడు తినడానికి తిండి లేక ఎన్ని కష్టాలు పడ్డానో, ఎంత బాధపడ్డానో అవన్నీ ఒక పావుగంట ఆయన సాక్ష్యం చెప్పారు. నేను ఆయన చెప్తుంటే చాలా ఏడ్చుకున్నాను. కిందకి తీసుకొచ్చిన తర్వాత ఆయన పాటల పుస్తకాలు అయ్యో ప్రింట్ చేయించారు. అక్కడ అందరూ సేవకులు ఉన్నారు. ఇట్లాగే అప్పుడే వచ్చినాయి ఒక పెద్ద బస్తా పాటల పుస్తకాలు వచ్చినాయి. తమ్ముడు ఇట్రా ప్రార్థన చేసి ఓపెన్ చేయన్నారు. నాకు అప్పుడు, ఇప్పుడు మీరు ఎట్లా పిలిస్తే నాకు ఇప్పుడు చెమటలు పెట్టాయో అప్పుడు అలాగే ఉంది. అన్న నేను ఓపెన్ చేయడం, నేను అసలు సేవలోకి రాలేదు. అప్పుడు నేను ఓపెన్ చేయడం ఏంటన్నా, పెద్ద పెద్ద సేవకులు ఉన్నారుగా అంత చేయించండి అన్న అంటే, అప్పుడు ఆయన పిలిచి నా మీద చేసి, తమ్ముడు నువ్వు ఇంతకంటే పెద్ద సేవ చేయబోతున్నావు. హల్లెలూయా. బలంగా దేవుని సేవలో వాడబడుతూ నువ్వు సేవకుడు అవుతావు కాబట్టి నేను నీతో చేయిస్తున్నాను అని చెప్పి ఆ రోజున ప్రార్థన చేయించి ఓపెన్ చేయించి, ఆ రోజు నాకు 500 రూపాయలు కానుక పెట్టాడు ఆయన. 15 సంవత్సరాల క్రితం 500 అంటే 5,000తో సమానం. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. తీసుకోతమ్ముడు, ఇలాంటి కానుకలు చాలా తీసుకోవాలన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుని బిడ్డలు ఎందుకు చెప్పారంటే, సందర్భంలో అక్కగారు బహుశా అంతకంటే ఎక్కువ కన్నీళ్లు కష్టాలు చూస్తుంటారు. ఆ సేవకుడికి కుటుంబం ఉంది, అందరూ ఉన్నారు, కానీ అక్క ఒంటరిగా వచ్చారు. ఒంటరిగా ఇక్కడ కష్టపడ్డారు. ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో దేవునికి ఆవిడకే తెలుసు. దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు మనం చూస్తున్న ఈ ఆశీర్వాదం వెనకాల ఖచ్చితంగా ఏముంటుందంటే, ఈ సేవకురాలకే కాదు, ఏ సేవకుడి ఆశీర్వాదం వెనకాలైనా కన్నీరే ఉంటుంది, కష్టాలే ఉంటాయి. దేవునికి స్తోత్రం. అయినా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఆయన మాట ప్రకారం, ఆయన చెప్పిన చోట, ఆయన చెప్పిన విధంగా నడుచుకోవడమే మనం చేయాల్సింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 26వ అధ్యాయం. ఆదికాండం 26వ అధ్యాయము 16వ వచనం చూస్తే, ఆదికాండం 26వ అధ్యాయం 16వ వచనంలో, ఇస్సాకు ఆ దేశంలో ఉండి విత్తనం వేసి 100 ఫలితం పొందాడు. 100 ఫలితం పొందాడు కదా దేవుని బిడ్డలారా. అయితే అతను ఫలించడం చూసి అక్కడ ఉన్నవారందరూ
అసూయ పడుతున్నారు. అసూయ పడి ఇది మాది అని ఇస్సాకుని అక్కడి నుంచి తరివేయటం ప్రారంభించారు. ఇస్సాకు ఆ దేశంలో, కరువు దేశంలో అంత దీవెన పొందడానికి కారణం ఏంటంటే అబ్రహాము యొక్క, నేను 16వ వచనంలోనే కంటిన్యూ చేస్తాను, 16వ వచనం దగ్గరికి వస్తాను. అబ్రహాము తవ్వించిన బావుల్ని ఇస్సాకు తవ్వించాడు. అందులో పడిన నీళ్లు ఎలాంటివంటే ఆ నీళ్లు పెడితే పంట నూరంతలుగా పండుతుంది. ఆ నీళ్లు పెడితే పంట నూరంతలుగా పండుతుంది. అది చూసి అక్కడున్న అన్ని జనులందరూ ఈ నీళ్లు మావే అని చెప్పి ఇస్సాకు అక్కడి నుంచి తరివేశారు. ఇస్సాకు బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పక్క పొలంలోకి వెళ్ళి మళ్ళీ విత్తనాలు వేయాలి, నీళ్లు కావాలి, ఖచ్చితంగా బావి తవ్వాల్సిందే. మళ్ళీ బావి తవ్వాడు, అందులో కూడా నీళ్లు పడి ఆ నీళ్లు పెడితే మళ్ళీ పంట పండుతుంది. మళ్ళీ వచ్చారు, ఈ బావి మాదే అని పక్కకు తరివేశారు. అయితే మళ్ళీ ఇస్సాకు ఇంకో చోటుకి వెళ్ళాడు, అక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే బాధ. వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే ఇస్సాకు ఎక్కడ బావి తవ్వుతుంటే అక్కడ నీళ్లు పడుతున్నాయి, ఆ బావి తీసేసుకుంటున్నారు. అక్కడ జరుగుతుంది ఏంటంటే ఇస్సాకు వదిలేసిన బావి, మనం గమనించాల్సిన సేవకులుగా, ఇస్సాకు వదిలొచ్చిన బావి ఉంది కదా, మరి అక్కడ కూడా పంట నూరంతలుగా పండాలిగా. వాళ్ళకి పంట పండట్లా, ఇస్సాకు మాత్రమే పంట పండుతుంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. అన్ని బావులు కూడా వదిలొచ్చిన తర్వాత ఆ నీళ్లు ఎండిపోతున్నాయి. ఇస్సాకు తవ్విన దగ్గరే నీళ్లు మాత్రం నూరంతలుగా పంటనిస్తున్నాయి. ఇక్కడ పైన జరుగుతుంది ఏంటంటే వాళ్ళు పైన చూస్తున్నారు ఇస్సాకుని, పంట పండుతుంది, దీవెన వస్తుంది, ఇదంతా తీసుకుని అనుకుంటున్నారు. కానీ భూమి లోపల జరుగుతుంది ఏంటంటే ఇస్సాకు ఈ మడిలోంచి ఇంకో మడికి వెళితే ఆ భూమిలో ఉన్న ఆ నీళ్లు కూడా ఇస్సాకుతో పాటుగా కిందకే వచ్చేస్తున్నాయి. ఆ పంట ఎండిపోతుంది, ఇస్సాకు వేసిన పంట మాత్రం పండుతుంది. ఇది కూడా తీసుకుంటున్నారు మాదే అని. ఇస్సాకు మళ్ళీ పక్కకి వెళ్తున్నాడు, పైన చూస్తున్నారు వాళ్ళందరూ, ప్రపంచం మళ్ళీ పైకి వస్తుంది. కానీ లోపల జరుగుతుంది ఏంటంటే ఆ నీళ్లు మళ్ళీ లోపలికి ఇస్సాకు ఎక్కడుంటే అక్కడికే వచ్చేస్తున్నాయి. ఇస్సాకు తవ్విన బావిలోకి నీళ్ళు వచ్చినట్లుగా మనం దేవుడు చెప్పిన విధంగా దేవుని మీద పడి వెళ్తే మన వెనక ఆశీర్వాదాలు వస్తాయి. దేవుని స్తోత్రం. మనల్ని దీవించే దేవుడు, మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఈ భూమి కాదు, ఆ నీరు కాదు, అది ప్రజలకు తెలియదు, మనకు మాత్రమే తెలుసు. ఏలియా దగ్గరికి వద్దాం. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి నువ్వు అక్కడ నిలిచి ఉండు అన్నాడు దేవుడు. ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వాగు నీళ్లు తాగమన్నాడు, నీళ్లు తాగుతున్నాడు. నీకోసం పగలు సాయంత్రం కాకులు వస్తాయి, ఆహారం పెడతాయి అన్నాడు. ఇప్పుడు ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు కాబట్టి కాకులు వెతుక్కుంటూ అక్కడ చెప్తున్న మాట ఏంటంటే దేవుడు నువ్వు కాకుల దగ్గరికి వెళ్ళు అనలేదు, కాకులే నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. సేవకుడా, దేవుడు చెప్పిన స్థలంలోకి నువ్వు వెళ్ళు, విశ్వాసులే నీ దగ్గరికి వస్తారు, ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తుంది. నేను అనుకుంటున్నాను, ఇలా ఊహించుకుంటున్నా, ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి మొహం కడుక్కుని కాలు మీద కాలు వేసుకుని పడుకుని ఉంటాడు, కాకులు వస్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. కాకులు ఎక్కడున్నాయి, రండి, ఇక్కడ నేను సేవ స్టార్ట్ చేశా కెరీతు వాగు దగ్గర, రండి అని ఆ పక్కకి వెళ్ళి ఈ పక్కకి వెళ్ళి కాకులు కేకలేసుకు రాలేదు ఇస్సాకు. కాకులే కేకలేసుకుని రే బాబు రండి, ఏలియా గారు కెరీతు వాగు దగ్గర ఉన్నారు, దేవుని ప్రవక్త కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, దేవుని అభిషేకం కలిగిన సేవకుడు కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, రండి అని కాకులే కేకలేసుకుని ఎక్కడికి వచ్చి ఏలియా దగ్గరకు వచ్చి, సేవకుడా సహోదరుడా, నువ్వు వెళ్ళి కేకలు వేసుకుని అక్కడ పోగు చేసుకుని రావక్కర్లా, నువ్వు కాదు, నీ బదులు కాకులే కేకలేస్తాయి. నీకు ఇచ్చే కాకుల్ని, నీకు ఇవ్వాల్సిన కాకుల్ని దేవుడే నీ దగ్గరకు తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మాట ప్రకారం మనం సేవలో నిలబడినప్పుడు, దేవుని మీద ఆధారపడుతూ మనం సేవలో నిలబడినప్పుడు మనకు కావలసిన సంఘము, మనకు కావలసిన ఆశీర్వాదము, మనకు కావలసిన దీవెన దేవుడే తీసుకొస్తాడు. మనం ఏ మనిషి వైపు చూడని అవసరం లేదు, ఏ ఎమ్మెల్యే వైపు చూడాల్సిన అవసరం, ఏ ఎంపీ వైపు చూడాల్సిన అవసరం, ఏ కార్పొరేటర్ వైపు చూడాల్సిన అవసరం లేదు. మనం చూడక్కర్లా, వాళ్ళే వస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్మస్ పెడుతున్నారంటే మేము ఏమన్నా హెల్ప్ చేయమంటారా? బాబు మాదేమన్నా
ఆ చెయ్యమన్నా ఏమంటారా? దేవునికి స్తోత్రం. కాకులు నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చేటట్టుగా దేవుడు చేస్తాడు. దేవుని మీద నువ్వు ఆధారపడితే గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా, హల్లెలూయా. ఇస్సాకు చేస్తున్న ఈ పరిచర్యను, తమ్ముడు చేస్తున్న ఈ పరిచర్యను దేవుడు అలాగ దీవించును గాక. ఎక్కడ అడుగు పెడితే అక్కడ దీవెనల ప్రవాహం వచ్చును గాక, ఆశీర్వాదాలతో నింపబడును గాక. సహకరించే సేవకుల్ని, సహకరించే సహకారుల్ని, సహకరించే కాకుల్ని దేవుడే నడిపించును గాక. దేవుని ఆత్మ నలుదిక్కుల నుంచి ఈ పరిచయం మీదకి వచ్చి అనేక ఎండిపోయిన ఎముకల్ని గొప్ప సైన్యంగా ఈ ప్రాంతం నిలబెట్టేట్లుగా ఈ పరిచయం దేవుడు దీవించును గాక. ఎష్కోలు సహవాసాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ మహోన్నతుడా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఇదిగో నాయన